హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి అంబటిపూడి. ఐఎమ్ వెరీ సారీ ఫ్రెండ్స్, ఈ మధ్య నేను వీడియోస్ చేయలేదు ఎందుకంటే నేను హాస్టల్కి వెళ్ళాను. సో హాస్టల్లో వీడియోస్ చేయడానికి కుదరలేదు, అందుకని నేను వీడియోస్ చేయలేదు. సో ఐఎమ్ వెరీ సారీ. సో ఈరోజు మనం ఈ వీడియోలో గేట్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. గేట్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి, గేట్ ఎగ్జామ్ వల్ల యూజెస్ ఏంటి, గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, గేట్ ఎగ్జామ్ స్ట్రాటజీని తెలుసుకుందాం. సో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుండి ఫోర్త్ ఇయర్ వరకు ఫస్ట్ అటెంప్ట్లో గేట్ని ఎలా క్రాక్ చేయాలో కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ గేట్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి. సో గేట్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి అంటే మనం ఇంజనీరింగ్లో 4 ఇయర్స్ చదువుతాం. సో 4 ఇయర్స్లో మనం ఎంత నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం అనేది మనం గేట్ ఎగ్జామ్ రాయడం వల్ల మనకు తెలుస్తుంది. ప్రతిదీ కూడా మనకున్న కోర్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా జనరల్ యాప్టిట్యూడ్ ప్రతి ఒక్కటి కూడా మనకి గేట్ ఎగ్జామ్లో ఉంటాయి. ప్రతి సిలబస్ కూడా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఉన్నది, అదేవిధంగా మనకున్న కోర్ సబ్జెక్ట్స్ ప్రతిదీ కూడా గేట్ సిలబస్లో ఉంటాయి. సో మనం గేట్ ఎగ్జామ్ రాయడం వల్ల మనకి ఎంత వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. అదేవిధంగా గేట్ ఎగ్జామ్ వల్ల యూజెస్. సో గేట్ ఎగ్జామ్ మనం రాయడం వల్ల 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి, పిఎస్యులో జాబ్. పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఇది గవర్నమెంట్ జాబ్స్. సో పిఎస్యులో స్టార్టింగ్ శాలరీనే అంటే పర్ మంత్కి 70,000 to 80,000 ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. సో నాకు తెలిసిన పిఎస్యు ఏంటంటే ఇస్రో, ఓఎన్జీసీ, దాని తర్వాత ఐబిపిఎస్, బిఎస్ఎన్ఎల్. సో ఇలాంటి పిఎస్యూస్ ఉన్నాయి. సో అదేవిధంగా మనం గేట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే పిఎస్యూలో జాబ్స్ వస్తాయంటే మ్యాక్సిమం బిలో 200 ఆర్ 300 వస్తే పిఎస్యూలో ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి, ఖచ్చితంగా హైర్ చేసుకుంటారు. గేట్ ఎగ్జామ్ రాయడం వల్ల ఇంకో యూజ్ ఏంటంటే టాప్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్లో ఎంటెక్ అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో అక్కడ మనం ఎంటెక్ చేయొచ్చు. సో చాలామంది బీటెక్ ఐఐటీస్లో చేయాలని సో ఎంతో కష్టపడుతుంటారు. సో ఐఐటి, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి చాలామంది ఫెయిల్ అవుతుంటారు. సో ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామందికి సీట్లు అనేది రావు, కొంతమందికి మాత్రమే వస్తాయి. కానీ గేట్ ఎగ్జామ్కి వచ్చేసరికి గేట్తో ఐఐటి జేఈతో గేట్ని కంపేర్ చేస్తే కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈజీగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి మనం ప్రిపేర్ అయినా కానీ ఖచ్చితంగా టాప్ ర్యాంక్స్ మనం గేట్లో తెచ్చుకోవచ్చు. కమింగ్ టు ద పాయింట్, గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ కూడా గేట్ ఎగ్జామ్ని ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు. సో ఇది కండక్ట్ చేసేది కూడా టాప్ ఐఐటీస్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి రూర్కీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గౌహతి, ఐఐటి హైదరాబాద్, అదేవిధంగా ఐఐఎస్సి బెంగళూరు కూడా కండక్ట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఒక్కొక్కటి వేరే విధంగా ఉంటాయి, వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి. సో కానీ గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం ఒకే విధంగా ఒకటే రూల్ ఫాలో అవ్వాలి. సో ఆ విధంగానే ఎగ్జామ్ అనేది పెట్టాలి. సో ఇప్పుడు గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి 65 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి ఉంటుంది. సో గేట్ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఒకటి ఎంసీక్యూ ఉంటాయి, ఎంఎస్క్యూ ఉంటాయి, న్యూమరికల్ ఉంటాయి. సో ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఎక్కువగా 1 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 1 మార్క్కి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. సో మైనస్ పోతే నెగటివ్ మార్కింగ్కి 1/3 పార్ట్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో 2 మార్క్స్ క్వశ్చన్లో ఎలా ఉంటుందంటే 1/6 పార్ట్ ఆఫ్ నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా రాయాలి. సో ఎంఎస్క్యూలో ఎక్కువగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. అదేవిధంగా ఎంఎస్క్యూ అంటే ఎక్కువగా థియరీ నుంచి వస్తాయి, థియరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఎంసీక్యూ కానీ న్యూమరికల్ కానీ ఇవన్నీ ఆబ్జెక్టివ్ వైజ్గా మనం నేర్చుకోవచ్చు. సో మనకి గేట్స్ సిలబస్ వచ్చేసరికి ఒకటి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, జనరల్ యాప్టిట్యూడ్, ప్రతి బ్రాంచ్కి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్.
ఈ మూడే ఉంటాయి. సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఉన్నాయి, లీనియర్ ఆల్జీబ్రా అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్, కోర్ సబ్జెక్ట్స్, మనకున్నటువంటి మన బ్రాంచ్కి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్స్. సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో 10 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటాయి. జనరల్ యాప్టిట్యూడ్లో కూడా 10 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా కోర్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి 45 క్వశ్చన్స్ ఉంటాయి, 70 మార్క్స్ ఉంటుంది. సో ఎక్కువగా కోర్ సబ్జెక్ట్స్ మీదనే ఫోకస్ చేయాలి, కానీ వీటిని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ని, జనరల్ యాప్టిట్యూడ్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో జనరల్ యాప్టిట్యూడ్ అనేది చాలా ఈజీ. సో మ్యాక్సిమం ఇప్పటి నుంచి చదివినా కానీ, అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి చదివినా కానీ, సో జనరల్ యాప్టిట్యూడ్ అదేవిధంగా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వీటిలో పర్ఫెక్ట్గా కానీ ఉంటే గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతాం అంతే. కమింగ్ టు ద పాయింట్, గేట్ ఎగ్జామ్ స్ట్రాటజీ. ఫస్ట్ ఇయర్ తీసుకుందాం. ఫస్ట్ ఇయర్లో ఫ్రాంక్గా చెప్పాలంటే గేట్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మనకి, అంటే ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉండవు. ప్రతి ఒక్కరికి కూడా కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ, సిఎస్సి, ఈసీఈ, ఐటీ, ఏ బ్రాంచ్, సివిల్ ఏది తీసుకున్నా కానీ కోర్ సబ్జెక్ట్స్ ఉండవు, ఓన్లీ కామన్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. కానీ మీరు ఫస్ట్ ఇయర్లోనే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, నాకు ఎయిర్ 1 కావాలి, ఎయిర్ 2 కావాలి, బిలో ఎయిర్ 100 రావాలి అని అనుకుంటే ఫస్ట్ ఇయర్ నుండి ప్రిపేర్ అయితేనే మంచిది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఏమంటే ఫస్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఒకటి M1, M2. సో ఫస్ట్ సెమిస్టర్లో M1 వస్తుంది, సెకండ్ సెమిస్టర్లో M2 వస్తుంది. సో అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్. సో సి ప్రోగ్రామింగ్ కానీ, సో సెకండ్ సెమిస్టర్లో పైథాన్ చెప్పొచ్చు, అదొకటి. దాని తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో జనరల్ యాప్టిట్యూడ్కి నేను ఒక బుక్ ప్రిఫర్ చేస్తాను. సో అది ఓజ్వాల్ బుక్, చాలా బాగుంటుంది. సో నా ఓజ్వాల్ బుక్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు బుక్ కొని నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ ఇయర్లో మనం ప్రిపేర్ అయితే ఈ 4 సబ్జెక్ట్స్నే ప్రిపేర్ కావాలి. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసరికి కమింగ్ టు ద పాయింట్, సెకండ్ ఇయర్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ గేట్ ఎగ్జామినేషన్. సో సెకండ్ ఇయర్లో ప్రతి కోర్ సబ్జెక్ట్ కూడా గేట్ ఎగ్జామ్ సిలబస్లో ఉంటుంది. సెకండ్ ఇయరే మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్. మీ కాలేజ్లో సెమిస్టర్కి చదువుతున్నప్పుడే అట్ ద సేమ్ టైం గేట్కి కూడా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు చాలా ఈజీ అవుతుంది మనం గేట్ ఎగ్జామ్ రాయబోయేసరికి. సో కమింగ్ టు థర్డ్ ఇయర్లో మన కాలేజ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనేవి గేట్ సిలబస్లో ఉండవు. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ ఉండవు. ఉన్న వాటిని ప్రిపేర్ అయితే బాగుంటుంది. థర్డ్ ఇయర్ ఎండింగ్లో గేట్ రాస్తారు, కొంతమంది ఫోర్త్ ఇయర్లో రాస్తారు. ఇప్పుడు దానికి ముందు మనం ఏం చేయాలంటే ఎక్కువగా మాక్ టెస్ట్లు రాయాలి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయాలి. సో ఇలా సాల్వ్ చేస్తూ ఉంటే మన స్ట్రాంగ్గా ఉంటాం గేట్ ఎగ్జామ్ కల్లా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, గేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ పేపర్ కరెక్ట్గా ఆన్సర్ చేయడం ఎంత ఇంపార్టెంటో తప్పుగా ఆన్సర్ చేయకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ యూ హ్యావ్ నెగటివ్ మార్క్స్. కాబట్టి గేట్ ఎగ్జామ్ చాలా జాగ్రత్తగా రాయాలి. సో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎగ్జామ్ అనేది రాయాలి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe my channel and share the videos and like the videos.